అన్నసంతర్పణ కార్యక్రమానికి సోదా సాంబశివరావు గారు 100 రూపాయలు, సోదా శ్రీనివాసరావు గారు 216 రూపాయలు, సోదావంతుల సుగుణ గారు 616 రూపాయలు సమర్పించి ఉన్నారు. కావున వారిని వారి కుటుంబ సభ్యులను ఆది దంపతుల శివపార్వతులు ఎల్లవేళలా కరుణించి కాపాడాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. కలిస్తున్నారు ఆపటానికి వారిని వారి కుటుంబాన్ని ఆచంద్రాలు. మీరు ఆ మహానుభావుడు ఇదే తీసుకోవలసింది దాతృత్వం అంటే. దీన్ని తీసుకొని వెళ్ళి ఆవు పాలతో చక్కగా కడిగి అభిషేకం చేసి అందరికీ షటారనిచ్చి మీరు అందరినీ గ్రామాన్నంతా దీవించాలని కోరుతున్నారు వాళ్ళు. కాబట్టి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పోయిన సంవత్సరం అయ్యా మీకేం కావాలి అని మనం అడిగితే వారించారు వాటర్. ఇప్పుడు అడగకుండానే దేవుడు ఐదారు వర్ణించారు. వాళ్ళే పార్వతీ పరమేశ్వరులు అంటే, వాళ్ళే లక్ష్మీనారాయణులు అంటే. ధనం ఉండడం ఒక పద్ధతి. అక్కడ పూజ చేసి గోత్రనామాలు చెప్పి ఇక్కడ తీసుకురండి. ఇందాక భక్త మహాశయులకు మనవి, మనం ఆలయంలో దీపాలు వెలిగించేటప్పుడు మరి దేవుడికి ఆనిచ్చి పెట్టకుండా సహజంగా మన అలవాటు ఏంటంటే ప్రేమ కలిగింది అనుకోండి. మన అబ్బాయి మీద బుల్లి అప్పటి కనపడ్డాడు, చిన్న అబ్బాయి. ప్రేమ కలగాలని మనం ఏం చేస్తాం? బాగున్నామని అనం. మరి వాడు బొక్కలు పట్టుకొని కళ్యాణం వెతుకుంటే బాగున్నా వాడికి ఎప్పుడు పుట్టిందో లేదో నాకు అవసరం. మెత్తగా ఉందిగా ఒకదమే పని. అవతల ఎప్పుడు పుట్టిందా లేదా అయ్యో ఈ శిక్షణ ఉండనే ఉండదు. అలాగే ముదువుగా, అలాగే దీపారాధన చేసేటప్పుడు కొంచెం దూరంగా ఇబ్బంది కలగకుండా చక్కగా చేసి ప్రతి ప్రపంచంలో చాటుకోవాల్సిందిగా కోరుతున్నాం. రేపటి నుంచి మీరు చేసేటప్పుడు ఎందుకంటే నూనె పోసేస్తారు, వెళ్ళిపోతారు. పాప ఇక్కడ చూసేవాళ్ళు ఉంటాడు. ఆ నూనె అట్టలు గట్టి ఉంటాయి. కాబట్టి అంతా శుభ్రంగా ఉంది. ఆ పరిశుభ్రతను కూడా కాపాడవలసిన బాధ్యత కూడా భక్తే. కళ్యాణ దంపతులు రావాలండి. కళ్యాణంలో పాల్గొనే దంపతులు కాలాతీతం అవుతుంది. దయచేసి కళ్యాణ దంపతులు త్వరగా వేదిక మీదకి రావాలి. అమ్మవారిని అడిగారు, పూజకి వెళ్ళి ఇందాక చెప్పారుగా పెద్దలు. ఇచ్చినటువంటి దాతలకు ఒకసారి మనం కరతాళ ధ్వనులు చేయాలి. దానం చేస్తేనే ధనం పెరుగుతుంది. బావిలో ఉన్న నీళ్లు తోడితేనే నీళ్లు ఓడతాయి, తెలుసునా? కాబట్టి ధనము సంపాదించేది దేనికి అంటే దాన ధర్మములు చెయ్యటానికి, తెలుసునా? చేతులు ఉన్నది దేనికిరా? దానము చేసే తందుకురా. చెవులు ఉన్నది దేనికిరా? మంచి మాటలు వినే తందుకురా. ప్రతి వ్యక్తి వినటానికి నేర్చుకోవాలి, ప్రతి మాట వినాలి. 18 పురాణాలలో వ్యాసుల వారు ఒక కొత్త కథను ప్రారంభించబోయేటప్పుడు
మహర్షులారా వినండి, మహర్షులారా వినండి. అలాగే శివుడు కూడా పార్వతీదేవి విను, ముందు వినాలి. కానీ ఇక్కడ మీరు వింటున్నారు, ఇంటికి వెళితే రూట్ వేరు. వినడో 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 ఆయన వినడో ఆయన వినడో, ఇదే గోవా. ఏమిటో నువ్వు ఆ రోడ్డు మీద ఇడ్లీ తింటున్నావు, పొద్దున్నే వచ్చి అంటే మా ఆవిడ వినదో మా ఆవిడ వినదో మా ఆవిడ వినదో. ఏంట్లో అడిగి పరిగెత్తుతున్నావు స్కూల్కి వెళ్ళకుండా అంటే మా అమ్మ నాన్న వినటలేదో. ఏమా ఏంటి మన అలా బాగుతున్నావు అబ్బాయిని, మా మాట వినటలేదో. ఎవరు చూసినా వినటలేదో. ఇలా అంటారని వినండి వినండి అన్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినాలి, అది ధర్మం. మణి గారు, పార్వతీ పరమేశ్వర యొక్క కళ్యాణం ప్రారంభమవుతుంది. విఘ్నేశ్వర పూజ. ఓం గణాధిపతయ నమః. ప్రణో దేవి సరస్వతి వాజే భరవాజనేవదే నామ విత్రియవత్. శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శ్రీమేధా దక్షిణామూర్తయే నమః. ఓం స్వగురవే నమః. ఓం పరమగురవే నమః. ఓం పరాపరమగురవే నమః. ఓం అసంఖ్యాబ్జపర్వత మహాగణేభ్యో దేవేభ్యో నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీ పురందరాభ్యాం నమః. ఓం అరుంధదే వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. అందరూ కూడా మీ తల్లిదండ్రుల్ని, గురువు గారిని, కులదైవాన్ని స్మరణ చేసుకోండి. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. గురుభ్యో నమః. మునిభ్యో నమః. దేవేభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః. భజంత్రులు ఒకసారి అట్లా మేళం చేసి ఆపండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాః. పూర్వేద్ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. సపరివార దేవతాహ్వానలాంఛనం. దేవాలయంలో ఉన్న దీపాన్ని తలుచుకొని నమస్కారం చేయండి. ఉద్దీప్యస్వజాత వేద భగ్నం నిరదం మమ పశోగిష్యమహ్యమావహ జీవనం చ దిశో దిశ. దీపరాజాయ విద్మహే స్వయం ప్రకాశాయ ధీమహి తన్నో దీపరాజః ప్రచోదయాత్. దీపమూలాధిష్టాన దేవతానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం గోత్రవంశాభివృద్ధిరస్తు. అయం ముహూర్తః సుముహూర్తోస్తు. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగదో వివా యస్మరే సాంభవీషాణాం సభాభ్యంతరః శుచిః. ఓం హ్రాం శాంతికలాయ నమః. ఓం హాం విద్యాకలాయ నమః. ఓం హ్రాం ప్రతిష్టాకలాయ నమః. ఓం హాం నివృత్తికలాయ నమః. ఓం హ్రాం ఈశానమూర్ధే నమః. ఓం హాం తత్పురుషవక్త్రాయ నమః. ఓం హ్రాం అఘోరహృదయాయ నమః. ఓం హాం వామదేవగుక్ష్యాయ నమః. ఓం హ్రాం సజ్జోజాతమూర్తయే నమః. ఓం హాం హృదయాయ నమః. ఓం హ్రీం సరసే నమః. ఓం హోం సికాయ నమః. ఓం హ్రైం కవచాయ నమః. ఓం హాం నేత్రేభ్యో నమః. ఓం హ్రాం అస్త్రాయ నమః. ఓం హాం బ్రహ్మణే నమః. ఓం హ్రాం విష్ణవే నమః. ఓం హాం ఈశ్వరాయ నమః. ఓం హ్రాం రుద్రాయ నమః. ఓం హ్రాం ఈశ్వరాయ నమః. ఓం హ్రాం సదాశివాయ నమః. 2 అక్షతల ఆసనం దగ్గర వేసుకోండి. పృథివ్యాధృతాలోకాస్త్వమేవం విష్ణునా ధృతా. పంచదారయమాన్ నిత్యం పవిత్రం గురుజాసనం. దర్భాజీనాసనో దర్భాన్ ధారయమాన ప్రాణ్ముఖః బుధన్ముఖః ఇత్యాసనం నిధాయ దైవీ గాయత్రి చింద ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం చేయండి. ఓం భూః. ఓం భువః. ఓం శుభః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ధియో యనః ప్రచోదయాత్. ఉపస్పృశ్య హృదయం మీద చేయి వేసుకుని మమ ఉపాత్త అనుకోండి. యజమానస్సుపాత్త సమస్దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కుజ అక్షరాభ్యాం జగదీశ్వరాభ్యాం నమః శివాభ్యాం శివాపహాభ్యాం. నమః శివాభ్యాం శివాపహాభ్యాం అశేష కళ్యాణ విశేషదాభ్యాం. అసంభవాభ్యాం
స్తుతి సంభవాభ్యాం అనేశ్వరాభ్యాం జగదీశ్వరాభ్యాం నమస్కాయ సాంబాయ సగుణాయ సుసూనవే ప్రధాన పురుషేశాయ స్వర్గస్థిత్యంత హేతవే దేవే సర్వసిద్ధీనాం కల్పసక్షయ హేతవే భవద్దిశ్యేతవే తుభ్యం నమస్తే వృషకేతవే నమస్తుంగ సరస్తుంభే చంద్రచామరచారవే त्रैलोक्यनगरारम्भ मूलस्तम्भाय सम्भवे జగద్వైచిత్రజనానాం జగరూకపదద్వయం శోభనే అభ్యుదయ ముహూర్తే महाशम्भोराग्नेय సమర్థమానస్య आद्य ब्रह्मणः దీపనార్థే श्वेतवराह कल्पे వైవస్వతమన్వంతరే भुवन संरक्षण विचक्षण सृष्टि संहार तिलोदानानुग्रहकारकस्य అస్యాం శ్రీమన్మంజాలగ్రామనివాసస్య శ్రీమన్మహాదేవస్య శ్రీ గంగా పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర మహాదేవస్య తీర్థాన్విదయథాస్తేకాన్యదీక్షాపూర్వక దివ్య లీలా వినోద కళ్యాణ మహోత్సవ కర్తుం యోగ్యతా సిద్ధ్యర్థం శ్రీమాన్ శ్రీమదః యజమానస్య గోత్రః నామధేయః గోత్రాణాం నామధేయాయ సహ కుటుంబానాం సపరివారాణాం సభ్రాతృకాణాం చెప్పండి మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మ ప్రభృతి ఏతతు క్షణ పర్యంతం మధ్యే మహాగణపతి దేవతా దివ్యానుగ్రహం ప్రాప్తి ద్వారా సంకల్పద శివ కళ్యాణ మహోత్సవ కర్తుం యోగ్యతా సిద్ధిరస్తు తథాస్తు. విఘ్నేశ్వర పూజ కార్యక్రమం పూర్తయింది. ఏ విధమైనటువంటి విఘ్నములు లేకుండా ఉండడానికి విఘ్నేశ్వరుని అర్చన చేస్తారు, పసుపు గణపతిని పూజ చేస్తారు. దేనికని అంటే సృష్టిలో మొట్టమొదటగా ఉదయించిన రంగు పసుపు రంగు. జై గణేశ పాహిమా, జై గణేశ జై గణేశ జై గణేశ. వరుణదేవుని అనుగ్రహం వల్ల సకాలంలో వర్షాలు పట్టి పంటలు పడతాయి. బ్రహ్మదేవుని ఆరాధించడం వల్ల మనము గంధాపాదు పుష్పాని ఆయన దేవాని దుర్వారోహంతు పుష్పణీలే సన్నగా సన్నాయి, దాన్ని సన్నాయి నొప్పుళ్ళు అంటారు. అసలు మనకు ఆ పుణ్యాహవచన కార్యక్రమాన్ని చేయిస్తారు. ఈ మంత్రాలు వినటం వలన శాంతి కలుగుతుంది. మానవులకు కావలసింది అదే, అన్నిటికంటే శాంతి. ప్రశాంతంగా ఉండాలి, ముఖం కలకలకలకలాడుతూ ఉండాలి. అలాగే పడుకుంటే 5-10 నిమిషాలు నిద్రపట్టాలి, గాఢ నిద్రపట్టాలి.
తెల్లవారుజాము కల్లా చక్కగా మెలకు రావాలి. ఇవన్నీ శాంతికి నిదర్శన. అశాంతి అంటే సముద్రంలో తుఫాన్ లాంటిది. సంసారంలో తుఫాన్ అంటే గజిబిజి, నిద్ర పట్టకుండా ఉండడం. అలా ఉండకుండా ఉండడానికి శాంతిరస్తు, పుష్టిరస్తు, పుష్టిరస్తు, అభిజ్ఞమస్తు, ఆరోగ్యమస్తు, గృహే ధన ధాన్య సమృద్ధిరస్తు. ధనం పెట్టుకోండి. మీ ఇళ్లలో ధనం ధాన్యం ఉండాలి. త్రిశూలేశ్వరుడు లేకుండా అదే స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మంత్రపఠనార్థం చేసినటువంటి మామిళ్ళపల్లి మరి ఒకళ్ళని ఒకళ్ళు తాకుతాయి. దేనికని అంటే అమ్మవారి స్వరూపం కనుక ఒంటి మీద ఉంటాయి. అందుకని ముత్తైదువుని మించిన పవిత్ర వస్తువు ఈ భూమి మీద ఈ
సృష్టిలో లేనే ఓం ఉమాకాంతాయ శాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం కాశీపురవాసాయ కామిదార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం మంగళం మంగళసూత్రసుతర్వీ నీరాజందర్శయామి నీరాజనానందం సుధారమణీయం సమర్పయామి రక్షాం ధారయామి సర్వమంగళమాంగళ్య గౌరీ దేవికి జగదంబ మహారాజ్ఞికి జగదంబ పార్వతీ దేవికి జై బల త్రిపుర సుందరి కై కొను భారతి బల త్రిపుర సుందరి కై కొను భారతి గానలోల పరమ పార్వతీ పరమే హర హర శంభో మాంగళ్యం తంతు నానేన లోకరక్షణేతునా కంఠే భద్రామి శుభగే త్రైలోక్యం మంగళం కురు మానవ వివాహాలు వాంఛ వరకు జరుగుతుంది అనగా పుత్ర శంభో శంకర కాశీ విశ్వేశ్వర భగవాన్ అంతకుముందు పోయిన సంవత్సరం మనకు వాటర్ అట్టెళ్ళండి చక్కగా శివాలయం ఎదురుగా గుడి ఎదురుగా పెట్టారు. చక్కగా భోజనం చేయండి, స్వామివారిని దర్శనం చేసుకుని రండి. మన మంచాల గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత దేవు సన్నిధికే జడలోన గంగను ధరించుకున్నట్టు జడీలు సాంబ్రాణ ఆయన వచ్చేసి వస్తున్నారు గుర్తించినప్పుడు రావాలి.
ఆడు